అక్క, నేను చదువుకున్న చదువుకి, నాకున్న డబ్బుకి, మా ఊర్లో నాకున్న పేరుకి, నా బలగానికి మా అత్త ఇంత కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మా ఆయన నెత్తికెక్కి కూర్చున్నారు. భార్య భర్తకు లోపడాలంటారు, పెద్దల్ని సన్మానించాలంటారు. ఆ పేరుతో నా మీద ప్రెషర్ పెట్టారు. నా వల్ల కావట్లేదు అక్క. నీ ధనం, నీ బలం, నీ ఘనం, నీ బలగం కాటి దాటి ఏదీ రాదమ్మా. అవన్నీ అక్కడికే పరిమితం. నీ ధనము, నీ ఘనము, నీ బలము, బలగము కాటి దాటి ఏదీ రాదు, అక్కడికే పరిమితం. కాటి దాటి నీ వెనక వచ్చేదేంటో తెలుసా? నీ క్రియలే. వాక్యానికి లోబడి గర్వాన్ని నెత్తికెక్కించుకోకుండా బ్రతికితే పరలోకానికి తీసుకెళ్తాయి. లేదు, లోకంలో నీకున్న వాటిని బట్టి అతిశయిస్తే అవే నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. భార్యకు భర్త శిరస్సు. నీ భర్తకు కాకపోతే ఎవరికి లోబడతావు? హద్దు చెప్పి బుద్ధి నేర్పే పెద్దలు మనకు ఆశీర్వాదాలు. వాళ్ళని కాకపోతే ఎవరిని సన్మానిస్తావు? ఆలోచించమ్మా. సాతాను కూడా తనకున్న దాన్ని బట్టి గర్వపడే కూలిపోయాడు.